కొడుకు బిడ్డ అయితే కోడలైతే బిడ్డలు ఎవరన్నారే కోడలు మంచిగా చూసుకుంటుగా కోడలే బిడ్డలు చేస్తారమ్మా మంచి పని ఏమి ఆడపిల్లల కంటే ముఖం రాదో ఇద్దరమ్మా ఇద్దరు బిడ్డ ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు పెళ్లి చేసినాం అరే మనం చచ్చిపోతే నువ్వు చచ్చిపోతే నా అత్తో అత్త నువ్వు ఎంత పని చేస్తే అత్త ఓ నా అత్త నువ్వు నా పొద్దుగాల సాటి రేపు కాలు పోతుకొని తొడవాలని అత్తమ్మా ఓ నా అత్త నేను చచ్చిపోతే ఓ మామూ మాకు నీళ్ళు పోసేదే మామా ఓ నా మామ నువ్వు బర్రెల పెండకాలని తీసుకు కాదు మామా అని నాకు ఏడుస్తారు అరే కోడలైతే వద్దు ఏడవ అని లేదు లేదు నాదా కోటి వరాలు వదిలిన నాడు కోడలు బిడ్డే కాదు నాదా అతక వరాలు సరుడేనాడు కొడుకు కాదయ్యా అలా పోలో తన శని వండాల తన గుమ్మిన తన పోలు చేస్తే పొట్టినతో కానీ తిరగకుండా నాకు గర్భాన ఉంటుంది నేను ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటే ముద్దు ఇస్తే పరాయి పిల్లలు నాకెట్ల పిల్లలు అయితే బాబా శాంతి మణిదేవి కావాలి ఆడపిల్ల కావాలన్నా ఇప్పటికప్పటికల్లా ఆడదాన్ని పట్టు దున్నపోతుల పట్టాట లేదయ్యా నాకు బిడ్డ కావాలన్నా ఓరే భార్య మాటలు ఇన్నవాడు చూసినవా అరే కంచాల గురించి గొడ్ల వదల కొట్టుకొచ్చి తయారు చేయమంటారని రాజు కాలానికి ఆడపిల్లలకు ఇష్టం లేక అమ్మ బలసిద్ధం ఆనలు గడిను ఆంగలేసి సుట్టలు గడుస్తున్నారు ఊసి పండ్లకు దగ్గర ఎట్లు కట్టుకుని ఎద్దరు బండ్లు కట్టుకుని ఏం బండి భార్య ఉన్న మాలకు వచ్చిందా అమ్మ భార్య వేసుకున్నది తన తర్వాత బల్ల పేరు కాస్తేనా రాత్రి 40 జమ కథ చెప్పిన 4 బీరు తాగింది అది కొత్తగా వచ్చేది మరి ఏం చేయాలి అరే లేచి వెనక జరిగి కూర్చోవే వెనక జరగన్నా అలా కోపం మంచంటే పిరాత వెనుక ముందర ఏంటిరా అరే అట్లా చదువుకొని నడి పల్లె మంచిగా కూర్చోమంటున్నా చదువుకొని పల్లె కూర్చోమంటున్నావా అరే కూర్చుంటానా ఎక్కున్నావురా నిన్ను చూసుకోవాలి నీ పిల్లలు చూసుకుంటారా పాడుకో అరే దుకాల సామాన్ అరే ఎలా తోడికి మాట అని ఐదు అంటారు అన్నట్టు అయితే మీ పిల్లలు కూడా తీసుకొచ్చుకున్నారు మీరు కూడా మా పిల్లలు అత్తలేరు వరకు అమ్ముతా భార్య
పెట్టుకున్నారు పైసా పదార్థం అంతా బల్లలో పోసుకున్నారు నా ఈ పృథ్వీ పైన ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అన్ని దేవుల పూజలు చేసి మన గర్భాన్ని బిడ్డ సంతానం కచ్చుకుందామయ్యా ఒకవేళ బిడ్డ సంతానం ఇద్దరేమో ఇంటి కథ లేకపోతే అక్కడే గుడి కాడ మన ప్రాణం తీసుకుంటాం ఇద్దరు భార్య భర్తలు బల్లలో కొలువు తీరేనా ఇద్దరు భార్య భర్తలు ఎలా కొన్నాడ సుధా అడిగే వారికి అంతే దానం పెడతారు అడిగిన వారికి అంతే దానం పెడతాను ఏ దేవుడు మెచ్చుకోవాలి సంతానం భార్య భర్తలు వింటున్నావా గుడి లేని ఊళ్ళలో గుళ్ళు కట్టించుకొని పడి లేని ఊళ్ళల్లో బళ్ళు కట్టి భార్య భర్తలు పళ్ళు పొలాలు కొని చిన్న చిన్న పిల్లలకు దానం చేస్తాను కానీ ఏ దేవుడు మెచ్చి పెట్టే సంతానం కూడా కడతలేనే భర్తలు తెచ్చుకున్న తన ధాన్యం అంతా ఒడిసిన ఒళ్ళు జానని ముందు జానైపోయింది ఏ పుణ్య పూజ చేసిన ఏ దేవుడు మెచ్చి సంతానం కొని కడతలేడు ఈ పృథ్వీ పైన ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అన్ని పుణ్యక్షేత్రాలలో పూజలు చేసినా కానీ బిడ్డ సంతానం అన్నమాట దొరకకపోయానా మన కొడుకుల ప్రాంతం ఉన్నది కావచ్చు బిడ్డల ప్రాంతం లేదు కావచ్చు నాదని కాలైన పనులు మనకు కూడా ఇస్తారు భార్య భర్తలమ్మా పనులు
అంతే రారు మరి ఏమనుకుంటున్నావు? అబ్బా మన సార్లెక్క ఎవరు ఉండద్దురా అరే 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 ఆపయ్య ఏ ఆపుగా ఏ పుల్లే వచ్చింది ఆ మంది పాడు ఆ మంది నాకెందుకు లంచే పండి నాకనే ఆపే నిలవసుకుంటా కచ్చ కొడుతుంది ఖరాబ్ అవుతుంది. ఏ నువ్వు నిలువ పోసుకోవాలి పొద్దుగా చూసినావా అంతేనా అరే పోకయ్యా ఏ పోతాయి కాదే, అరే ఉండయ్యా ఉండే కాదే. మరి లంచ కొడుకుంటా మరి అబ్బా ఇంత మందిలో నన్ను లంచ కొడుకు అంట బెల్లం లంచ కొడుకు అంటే బాధపడుతున్నా కానీ అంతేనా బెల్లం లంచ కొడుకు అంటే పెద్ద మనిషి కొడుక అన్నట్టు ఏది పిల్లలు లంచ కొడుక అంటే పెద్ద మనిషి కొడుక అన్నట్టు ముచ్చట. పోయా ఇంటికాడ మీ సార్లు గట్టే ఉన్నదా మా డోలు కొట్టు అనేది ఇంటికాడ సార్ అట్నే ఉన్నది. మా వదినే పొద్దుగా లేచి లంచ కొడుక అంటే ఆ వాడే వాడినే మరండి అయ్యా. అయినా వారా? అవునయ్యా అవును. ఇంకా మానవులే వాడు ఇంకా నా పిల్లలు అంటదని చెప్పుకుంటాను ఒప్పుకునే అని ఓట్లేసిళ్ళు. ఓట్లేసిరా వాడు వార్డ్ నెంబర్ అయిందా? ఓహో నీ వార్డ్ నెంబర్ అవరాదు సర్పంచ్ అవరాదు ఈ డోరు చాలా నాకిది ఈ మల్లికూర్లకి సర్పంచ్ అయిన వరకు ఈ ఊళ్ళో మొగలందరూ నాకే పెడతారు అవ్వకి లేవట్టి పెడతారు. ఏరా? దాంట్లో సర్పంచ్ పిల్ల అద్దు మాకు దండం పెట్టడు సర్పంచ్ అవరాదు అంటే నీకు ఏం కనబడతాయి ఏం కనబడతారా? చూపెడతారా ఇక్కడనే అక్కడ బండ్లు అవుపిస్తాను బండ్ల మీద మొగోళ్ళు వాళ్ళు అవుపిస్తారు వాళ్ళు అవతల వాళ్ళు అవతల ఈ ఫ్లైట్ అవుపిస్తాను ట్యూబ్లైట్ అవతల వాళ్ళు అవతల సీకట్ అవుపిస్తాను చక్కగా చూడు అదే సీకట్నే ఉన్నది అరే ఎల్లడి చెరువు కనబడుతుంది చూడు అరే అవుపిస్తలే సీకటే ఉన్నదే అగో, అగో, అగో. అదో వెళ్ళనే భయపట్టిందే భయపట్టి భయపడ్డా? అందరూ భయపడ్డారు భయపడ్డావుగా? నువ్వు అతను ఆడదానికి ఇంతటి మొగోని నాకు పెడతావే నీ ఆడదాని బొట్టు కాలు బొట్టు నాకు పెడతా ఇంతటి మొగోని మొగోడు అని అక్కడ ఇస్తా అట్లాగా ఆడి భయపడితే భయపడి మొగోడు అని భయపడితే భయపడరు ఎవరైనా అయితే నువ్వు భయపడ్డావుగా? నువ్వు భయపడ్డావు అంటే ఈ కాలు బొట్టు నీకు పెట్టినా ఈ కాలు బొట్టు నీకు పెట్టకుండా కొద్ది దూరం తీసుకుపోతా కొద్దిగా జ్వరం వస్తుంది ఆ జ్వరం నాకేమైతే ఇంకా కొద్దిగా దూరం పోతాం కొద్దిగా ఎక్కువ అవుతుంది ఈ జ్వరం నాకేమైతే ఇంకా కొద్దిగా దూరం పోతాం ఈ జ్వరం ఆడపోయి ఈడపోయి నీ తలకే మీద ఎట్లా పడుతుంది నీ తలకే మీద ఎట్లా పడి నీకు పిచ్చిలేసి నువ్వు పిచ్చికాయలే పడి నీ బట్టలు ఇడిసేసి బరువాత తిరుగుతా అంటే తిరగానే ఉన్నాదిరా అసలు పని చేయి ఇక బట్టలు చేసుకొని ఇక ఈ ఉలసుడు తిరుక్కుంటురా కొత్త కొత్త రోగాలు రాకుండా పోతాయి. బగ్గవాళ్ళు సిరిపాడుకోవాలి నీ బట్టలు తీసుకొని తిరిగితే రోగాలు రావారా? సరేనా అల్లంత దూరాలు కనబడుతుంది అయ్యా తెల్ల తెల్ల గుళ్ళు కనబడుతున్నాయి పాడుబడ్డ గుళ్ళు ఉన్నాయి అయ్యా ఇప్పటికప్పటికైనా పాడుబడ్డ గుడి కాదు పాటి తెత్తే గుళ్ళు పూజలు పెడితే మన గర్భాన సంతానం ఒడి కడతావు కావచ్చు నాదా ఏమైనా శనిస్తవర దేవుడు తొక్కకుండా వరాదు అల్ల దేవుడు దాటించుకుంటూ పోదు ఏ గుడిలోనే ఏ భగవంతుడు ఏ పుట్టలోనే ఏ నగరంలో ఉన్నాడా ఏ మనిషికైనా పొయ్యంగా దోషం అన్నారు మొక్కంగా ఒక దేవుడు అన్నాడు ఐదుడు కనుక పోసితే సంతానం అవుతుందట ఇన్ని దేవతల పూజలు చేసిన ఏ దేవుడు మెచ్చి బిడ్డ సంతానం ఒడి గట్టలేదు నాదా చివరిసారిగా పాడుబడ్డ గుడిగడి గుళ్ళలో పూజ పడితే మన గర్భాన బిడ్డ సంతానం దొరుకుతున్నాం ఇంటికి వెళ్ళిపోదాము లేకపోతే ఆ గుడిలోనే మన ప్రాణం తీసుకుందామనా ఆ తల్లి శాంతం అనేది రాజేశ్వరం మొగలు అక్కలో కరగదీసింది చేతుల బెల్లం పెట్టి మోసేత నాకిచ్చి ఆడవాడ గుళ్ళ వేడి కాస్తున్నారా కళ్ళాడి భార్య తీసుకొని కాకుల్లో వెళ్ళిపోతాను కుళ్ళ ముందుకు అత్తారమ్మా తోటాలో రాగమని అడవిలో
పాడుపడ్డ గుడి కాడికి వచ్చిందిలే కళ్ళ చూస్తే పొంగళ్ళు వచ్చినాయి భార్య భర్తలు అలానే చేతిలో చెక్కపారలు చేసుకో కొంగు తట్ట వేసుకుంటానే గుడిలో కౌసువారం వచ్చినాడు గుడిలో రాతి లింగం దొరికింది కూలిపోయిన లింగాన్ని కుదిరించి నిలబెట్టిందమ్మా ఇద్దరు భార్య భర్తలు ఆ గుండం కాడ నీళ్ళు పట్టుకొచ్చి రాతిలింగ నీళ్ళు తాను వేసిండు తెచ్చిన పాలకాయ కొట్టి అగరబత్తులు ముట్టించాను ఏమిరా భగవంత ఈశ్వర మహేశ్వర జగదీశ్వర ఇద్దరు భార్య భర్తలు కట్టిన పట్ట కాజ వదిలి సిరి కింది పెట్టి సిరిపాదాల మీది పెట్టారా అహంకారం విడిచిపెట్టి అహంకారం చేసేతోటి ఓం బోలో శంకర హర హర శివ శంకర 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 నీకేం పుట్టింది నాట్యంగాలం చూసుకోవాలి అగర అదే 5 నిమిషాలు చదువుతారు వాడు గోస చూసుకోవాలి అదే 12 10 నిమిషాలు అరే బగ్గపరిచిన అవే 10 ఎలాంటారు పండుగ కాకిదాలుగా బగ్గపరిచిన అవే 15 వేల గోస చూసుకుంటామని తిన్నాక నిద్రపోతే మాత్రం వేడి వేడి అన్నాన్ని వేడి వేడి కూర ఆయన తిన్నాక నిద్రపోతే ఏం చెప్తుంది బాగా ఎక్కువ నిద్ర వస్తుంది బాగా సుఖం ఉన్న నిద్ర వస్తుంది బాగా తిన్నా నిద్ర వస్తుంది నిమ్మలంగా ఉన్నా నిద్ర వస్తుంది కూర్చున్నా నిద్ర వస్తుంది ఏడ్చినా నిద్ర వస్తుంది బాగా కట్ట ఉన్న నిద్ర వస్తుంది గదే రే చెప్తాను అప్పటి నుంచి అబ్బో దొంగ వారాలు కొడతాను ఎప్పుడు వచ్చే తెలుస్తుంది వాళ్ళకు గర్భగుళ్ళు అయితే ఇస్తా ఉంటది ఉంటది గర్భగుళ్ళే అయ్యో ఆడలు ఏం నడుతుంది మొగోళ్ళు నడుస్తుంది మా అమ్మ ఆడలు ఇట్లా కూర్చున్నారు మీ మొగోళ్ళు అయ్యో ఎడ్జెడ్డి అంటే గజ్జాలు వేసాను అయ్యో నల్ల వేసుకొని బీరు తాగుతా అంటే ఏం లేదు బయట ఆయన మొగోడే శంకర్ మెడలు ఏముంటుందా అదైతే నాట్యం చెప్తారు నాగి డీజే నాగి అరే వాళ్ళు అడుగుతారు నటన మనం నూనె ఇంకా పెళ్లి చేసుకుంటే ఊరోళ్ళంతా డీజే పెట్టుకుంటారు పెళ్లి పిల్లగాడు వాళ్ళు ఇంట్లో డీజే పెట్టుకుంటారు ఇక వాళ్ళు డీజే పెట్టుకుంటే ఊరోళ్ళంతా ఎగరరు అయ్యా మీ ఊళ్ళో ఎగురుతారా మా ఊళ్ళో ఎగురు ఎక్కేదిరా మొగోళ్ళు ఎక్కడ ఎగురుతారు ఆడోళ్ళు ఎగురుతారు డీజే సౌండ్ కాగానే కోల తెస్తారు కోలాటం ఎత్తారు ఇక మొగోళ్ళు ఏం చేస్తారు ఇక వాళ్ళ ఛాన్స్ దొరక బెల్ట్ షాపులో పండు బ్రాండ్ షాపులో పండు తిరుగుతారు వాళ్ళ ఛాన్స్ వాళ్ళు ఎగురు 12 గంటలు వచ్చారు పోలీసు వాళ్ళు వస్తారు ఉన్న డీజేలో ఉన్న డీజే బంద్ పెడతారు ఏం చేస్తారు
చెదినాడు తిన్నది లాంటి పరిచయం పడినట్టు కొడుతుంది ఏం కొడుతుంది కొడుడు కాలిపోను ఎవరు నేనా దుడ్డ పడినట్టు బుర్ర పడుతుంది తాత ఎవరు పోరు తాత ఏ పక్క అంటే ఆ పక్క మళ్ళా మాట్లాడివా తాత గిట్ల పోరుతారా తాత జాట ప్రేమ జంట ఇది నీది కూడా లవ్ మ్యారేజేనా లవ్ మ్యారేజ్ నీది లవ్వే మా లెక్క అది లవ్ నీది కొవ్వు దొబ్బుతావు అరే దొబ్బులకే నువ్వే దుడ్డ పడినట్టు బుర్ర పడుతుంది ఏ పక్క అంటే ఆ పక్క లేవాలి మనకి ఏం బొరుడు నీ బొరుడు పాడవాడా నేనే పొరినా పప్పుతో నిన్న పొరుతాను ఇక హరిశంకర శివశంకర ఓ పాప వినాశ పరమేశ్వర ఎక్కడున్నాడు దేవేంద్ర కరుణకంఠ మాలక్కడి రాజవరదా నీ ఏనుగంత కంటిలోన ఎర్రయ్య మంత్రం భార్య భర్త కనబడతలేవయ్యా భార్య భర్త 3 గడియలు పట్టే 36 గడియలు పట్టిన కళ నీళ్ళ భగవంతుడు సంతానం ఊడి ఎడతలేడు ఇక్కడ వీళ్ళు చేసే అఘోరమైన పూజలు అనగా వాళ్ళు ఇక్కడ చేసే పూజలు ఎక్కడ పడతా ఉన్నాయి ఇక్కడ చేసే పూజలు ఎక్కడ పడతా ఉన్నాయి ఇద్దరు భార్య భర్తలేరు పట్టిన పూజలు పిల్లలు వేసలేరు ఒంటిగాలు పడతాను భార్య భర్త చేసే పూజలు అనగా చూడు ఇక్కడ కాదు అక్కడ కాదు పంచనగిరిలలో వండుకునే ఆ తల్లి రాగి పూజలు రంప పార్వతి ముక్కు పోగొట్టుకుని ముచ్చాల పార్వతమ్మకు ఇక వీళ్ళు చేసే పూజలు అక్కడ పుడతా ఉన్నాయి పంచలతో ఉన్నది జగమాల పర్వతం కన్నీరా ఈ ఏర్పాటు చేయాలంటే నా భర్త పరిచేస్తుంది నా భర్త దగ్గర ఏర్పాటు చేయమంటారు బాల భారతమ్మ బయలుదేరి వస్తారమ్మా పార్వతమ్మ కదనే ఎట్లా వెళ్తున్నది పార్వతమ్మనే పొద్దు పొద్దుల్లో రెండో పొద్దులే ఎర్రటి ఎండల కొర్రన్న సంద ఒక్కదానివి ఇంతమంది అరే పరమేశ్వరి భార్య ఇక్కడికి వచ్చిందంటే లోకం పగ పగ నవ్వుతారు. ఎందుకు వచ్చినవే? ఎందుకు వచ్చిందంటే ఒక మాట ఎందుకు వచ్చినవే? ఒక మాట అయ్యా. ఒక మాట అంటే నేను అడవన్నా ఎందుకయ్యా మోహన్తో చెప్పుకుంటావా? మోహన్తో చెప్తేనే బాధ ఉంటుంది. ఏ అనుమానం ఉండదు ఎంకులాడు వాడు. గట్ల కాదయ్యా, నేను పంచానికి ఇళ్ళ పండుకున్నానయ్యా. ఇది వచ్చినాక ఎవరైనా వండుకుంటారు ఇంటికాడ. గట్ల కాదయ్యా, నిన్ను పంచానికి ఇళ్ళ పండుకున్న కాడ నా పరడకొంగు నానిందయ్యా. అది అచ్చగాని కన్నీరా ఉచ్చగాని కన్నీరా ఎవరి కన్నీరు ఏర్పాటు చేయమన్నానయ్యా.
లేదనయ్యా. ఓ 10వ అవతారం పరమేశ్వరుంది, 11 అవతారం పార్వతమ్మది. అరే మొగుడు ఆడిది ఎన్ని తెలిసినా కానీ నారు పోసిన వల్ల నీరు పోతావు, నీరు పోసిన వల్ల నారు పోతావయ్యా. ఎవరి కన్నీరు కావచ్చును పరిపాలన చేయమని నా వేదికి వచ్చినవా. భార్య మాట కాదనకుండా రాజు పరమేశ్వరుడు చూసిన వారి చిత్ర పురాణం మరుచుకున్నాడు. ఊళ్ళు పల్లెలు ఉన్నంత కలిగిన నీళ్ళు కాలిపల్లేని వారి భార్య చిన్న కొట్టుదా వచ్చగాని పుచ్చగాని జోగి సన్నాసి వారి కన్నీరా. అరిచేతిలో పురాణం మరుచుకున్నది చూస్తే ఇక్కడికి దగ్గర ఢిల్లీవేరి నగరం 12 మీద ఉంది. ఢిల్లీవేరి నగరం అయినటువంటి డాల్నాయుని భార్య శాంతిమణిదేవి 2 కొడుకులు ఉండగా నాకు ఆడపిల్ల కావాలని భర్తతోడు మొరబెట్టుకొని వచ్చి అరే అడవిలోన సాకేసిన గుళ్ళలో పూయబట్టిల్లమ్మ. సరేనయ్యా, వాళ్ళ గుళ్ళలో పూజ చేస్తాను అంటాను. మళ్ళీ వాళ్ళ గర్భాసం అందు సంతానం ఉన్నదా లేదనయ్యా? ఉన్నదా? ఉన్నది కదా. ఉన్నాక ఎందుకు ఇస్తలేవు? ఎందుకు ఇస్తలేవు అంటే అరే ఇయ్యకపోతే గట్ల కాదే. మరి కొంతమంది ఏమో దేవుడా నీ ఏనుగంత కట్టలు మేము గరవాడుతున్నారా భగవంతా మాకు ఎందుకురా ఈ కట్టమని వాళ్ళు అక్కడ మన్ను పోతే ఇక్కడ పూల వర్షమై కూతుంది. అక్కడ పూల పోయి ఎత్తే ఇక్కడ మన్ను పోయే జరుగుతుంది. గట్లా కదయ్యా, వాళ్ళు భూలోకం నుంచి మన్నెప్పుడు పోయాలి, మీద పూల వర్షం ఎప్పుడు కురవాలి. నేను ఇంట్లో ఉంటాను కదా, పర్వతమ్మనే కదా, నీవే దోషంత మన్ను పోతా వచ్చి నేను పసన కొండ అయిపోద్ది. ఇక్కడ పసన కొండ అంటే అరే ఇంటి కొండ పోయి పసన కొండ అయినా గట్ల కాదయ్యా. మన గంగెట్లకు ఇతరులకు వాళ్ళకి ఇద్దరిద్దరు వెళ్ళాలి డజరాజన్ పురాణాలు ఇస్తారా గాని ఇళ్ళకి నీకేమవుతుంది? ఓ లంచ శంకరి మూడుకుంటూ మనిషికి 3 ఉంటాయి గుడ్లు లేవా? 2 కన్నులు మధ్యలో కనలేదా? గుట్ట చిత్ర కన్ను తోటి 3 నీ కంట బట్టలు ఇచ్చిపెట్టినావా? నీ కంట బట్టలు అట్లా కాదయ్యా. నీ కంట బట్టలు అంటే ఓ ఇల్లు అంటది. ఇల్లున్న కాడ అవ్వకు దేవుడేనే, అయ్యకు దేవుడేనే, కొడుకు దేవుడేనే, కోడలకు దేవుడేనే. ఒక్కవేళ ఆడబిడ్డ ఇంటికి ఉంటే ఆడబిడ్డ కూడా దేవుడేనే, ఇంటి రాజులో దేవుడేనే. వాళ్ళ సోమవారం వచ్చే దుకాణంలో సాంపు దొరికితే పట్టుకో తెల్ల రంగులేసి తానం చేసి జోరే చంపకేసుకొని పార్వతి రాజు ముచ్చాను ఉంటావో నిష్పెట్టినావా? సురానికి రికా ఉండదు. అత్తదిగా చానే పెడతాది, అల్లా మాదిరిగా చానే పెడతాడు, కొడుకు తిరిగా చానే పెడతాడు, కొడుకు తిరిగా చానే పెడతాడు. ఆ గడ్డ వస్తారా పార్వతమ్మ వాళ్ళు రాజు డాల్నాడమ్మవారు శాంతిమణిదేవి కాశీలోనే కాశీ విశ్వనాథులు గుళ్ళన్నారు. యముల వాడలేమో రాయరాయేసులు గుళ్ళన్నారు. మరి కాళేశ్వరులేమో ముక్తేశ్వర స్వామి అన్నారు. వరంగల్లులేమో శంభుదేవుడు అన్నారు. మరి సాకేసిన గుళ్ళల్లో పూయబట్టలు 2 భార్య వరదలైన. మరి ఎక్కడైనా పరమేశ్వరుని అవతారని కాశీలోనే కాశీ విశ్వేశ్వరనాథుని గుడి పరమేశ్వరుంది. మరి ముక్తేశ్వర స్వామిది పరమేశ్వరుంది. వరంగల్ శంభుదేవి ఉంది పరమేశ్వరుంది. యములవాడ రాయచుంది పరమేశ్వరుంది. రామ పార్వతమ్మ నువ్వు ఇక్కడికి వెళ్ళి ఇంటికి ఉమ్మన్నాడు. ఆనాడు చూసిన పరమేశ్వరుడు అరే వాళ్ళకు మరి వాళ్ళకి ఏం బాధ వచ్చింది, ఎట్లు కావాలి వెళ్ళడం బంగారం కావాలి. ఇక నేను అడిగేస్తాను చెట్టుకు దగ్గర కాయవాళ్ళ మేఘాల మందు వస్తాను మేఘవరుడు. భగవంతుడు చూసినవా మరి అటవునైతేనేమి మాయల వస్త్రం వేసుకుని ఎక్కడికి వస్తాడట. హరి గోవింద గోవింద బ్రహ్మము శివ గోవింద గోవింద బ్రహ్మము ఆస్త గురుదేవ హంతని మహిమ ఆత్మల దలుచుకుంటే ఆనందమాయ.
ఇంత పిల్లలు ఈ బ్రహ్మ చెప్పుదంటే జ్ఞానం వచ్చిన పెద్దలు ఇందులే బ్రహ్మం రాయిల నీళ్ళని బయలుపోతుంటే పాప భర్తల బాసలాడు నే బ్రహ్మం సుత చెట్టు మీద సిరిమెల్ల పూసింది యాప చెట్టు కొమ్మ గలుగు రాబమ్ము ఆడి చెట్టు మీద తావేలు ఉన్నది తలంబ్రాల వాన గురుసు రాబమ్మ చెల్ల చెల్ల అంటారు శేషి పాపం తెచ్చి ఇంటికి పట్టుకొని అసురే బ్రహ్మం వాస్త గురుదేవ హంత నీ మహిమ ఆత్మలక్ష్మి ఆనందమాయే అరే కారండ పడిలో కాకి ఉన్నది కాకి కంట కలి యోగం ఉన్నది గంగ ఒడ్డున ఒక గుండు ఉన్నది గుండు నిండా బ్రహ్మ నిండి ఉన్నాడు కొండ గట్టున ఒక కోతి ఉన్నది కోతి శత్ర పర్వ జ్యోతి ఉన్నది వచ్చనే భగవంతుడు చూసిన జలజల లింగాలు చంద్రకాయ వత్తల భూతకుడు గల పేరు ఎడవని ఏచుడు మరి కుడిన వేచుడు బంగారు ఎవరో తొర్రుమూరి గంట 9 లక్షల నాదు లేని గంటల 100 లక్షలాట గంటని శంకుడు ఏమన్నంటే మేరీలు పోయగా భగవంతుడు చెట్టు దిగిన కాయలే గుళ్ళు పుట్టిండు రామ 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 ప్రేమ అంటే ఈ పండుగ ప్రేమ ఇట్లా వంట అవుతారా పొరగాళ్ళు ఏ తాత ఇట్లా వంట అవుతారా కూరగాయలు కావాలంటే ఎంత అరట ఉండాలి మనిషికి ఉండాలి కట్టమైన ఉండాలి కళ్ళ మన కట్టం లేకుంటే కానుపు అవుతుందా కళ్ళ తాగదు లొల్లి అవుతుందా చెప్పు కట్టం లేదు కానుపు అవుతుందా గిట్ల వంట అవుతుందా గిట్ల వండాలనా సిగ్గుండాలి కొద్దిగా నీకు కూడా అన్ని నడిచినా ఇంకా మానవ అనిపిస్తారు కొద్దిగా ఇంకా ప్రేమ అంట ప్రేమ అంట అలా కూర్చోమన్నా ఎన్నో కూర్చోమన్నారు నీ అన్నరా కూర్చుంటారా కూర్చున్నావా ఎందుకు కూర్చున్నావు కూర్చోమన్నారు నీ అన్న రా కూర్చో లే రా కూర్చో లే దగ్గర దూరం ఉందా అయ్యో ఆడిదో సీక్కొని చెప్తాడు దింపగా పెళ్ళ దగ్గరికి వచ్చాక దూరం మన మొగోడు ఉంటాడా మాట్లాడు అన్ననా నీ భయం లేని బతుకురా అన్నది వాళ్ళ నెలలో సాడు పోతారు ఒళ్ళు బతుకలు కావాలమ్మా ఆట ఆడాల గజ్జు అనాలమ్మా అంటే కొడుతుంటే తింటుంటే భయం కళ్ళతో బెదిరించుకోవాలి ఆడదాన్ని బాగా అడుగుతాడు వాడు రూపాయల పాల మంది ఉన్నది కరెంట్ తిగల నుంచి నడిపితే దాన్ని ఈ ఇల్లు నుంచి ఈ ఇల్లు మీద దునుకోండి దునకాలి ఆ ఇల్లు నుంచి టెంట్ మీద దునుకోండి దునకాలి టెంట్ నుంచి నిమ్మ చెట్టు మీద దునకాలి నిమ్మ చెట్టు నుంచి చేయి మీద దునకాలి గజ్జు అనాలమ్మా వసుకోవాలి ఏ మనిషి సర్లే బలంగా లేదు ఈ మిడతకాళ్ళు నాట ఈ బంగ్లా వీధికి వెళ్ళి ఆ బంగ్లా వీధికి టెంట్ వీధికి వెళ్ళి ఈ షాపులో దొరికిస్తారట నేను కోతున్నా పడుకో కరెంట్ తీగలికి అనిపిస్తాను చాట చచ్చిపోనా గట్టగా 10 మంది మొగలు ఇలా కాపాడాలి ఇంట్లో తీసుకొచ్చి దేవుని ఇంట్లో సాటు గుడ్లు పెట్టి ఉత్త సాటు పోసిన మనిషి చూసుకో ఇజ్జతులు ఎక్కువ దేవుని గది మీద మన అనిపితలు ఎక్కువ కూడా మాట్లాడమని పడిపోతాను ఆడేవి పట్టిన పూజలు పిల్లలు చేసింది శాంతమణి దేవి అరే గుడి ముందరకు వచ్చి
అచ్చగాళ్ళు కావచ్చునా పుచ్చగాళ్ళు కావచ్చునా యోగులు సన్నాసులు ఎవరైనా పర్వాలేదు గుడి ముందరికి వెళ్ళిపోయి అయ్యా నా చేతులు ఏమి లేదయ్యా ముళ్ళు జాన్ అయిపోయింది ముళ్ళు జాన్ అయిపోయింది తెచ్చిన వరాలు ముచ్చాలని నడిచిపోయినాయి నానా ఏం పెడదామని ఆనాడు చూసిన తల్లి చూడు నోటి మాటతో చెప్పేస్తానని గుడి ముందుకు వస్తుంది శాంతి మంది పుట్ట మీద బాల బిడ్డ జాజిమొగ్గులాలి లేపుకుతారా లేపుకుతా మనసు ఏంద్రా ఏదా పోరని లేపుకుదా అంటే పోర నాశనం చేసి కావా తాత కింద రౌతులను ఉతుకపోతున్నాయి మరో రౌతులు ఎగురలేక కింద రౌతులు ఉతుకపోతే ఇంత అంటే మనసులో పోరాడు కొద్ది ఆయన కొంచెం పోరావా కొంచెం పడితే మనసుకొని పండాలయ్యా వాడు అనేటోడు కాదు పెండల పురుగాడు తందడానికి ముఖం మీద అంటారు ఇక అత్తగారు సొమ్ము మీద ఇంకొస్తారు అంతే కదా మనసుకొని పంటాడు ఇక ఇంకొకరు రాగా పోలీసు రండి కానీ కొడక జాజిమొగ్గులాలి మందు కొడక జాజిమొగ్గులాలి కాబట్టి పెట్టుకొని సందీపో పోరగాళ్ళు అల్లుకా ఉన్నారు అల్లుకా ఉండి స్ప్రింగులు వేసినట్లు చేస్తారు కొద్దిగా దొడ్డుంటే మొస గస్సు గస్సు వాళ్ళు కూకుంటే గుంటలు అయితే గంట భూమి పట్టుకోని కూకలే భూమి పట్టుకోలే వాళ్ళ కొంచెం దొడ్డుంటే ఇంత కడుపులో పేగులు లేకుంటున్నారు జాజిమొగ్గులాలి అరగో మీద పడితే జాజిమొగ్గులాలి పోరగాళ్ళు ఎత్తున్నారు కానీ అన్న కూడా కదా బట్టలు ముందు షోకేజ్ బొమ్మలు ఉన్నట్టున్నాయి బొమ్మలు గిరాకత్తాను మనలో చూసేస్తాను నాను ఈ బొమ్మలే పెట్టుకొని జాజిమొగ్గులాలి గుల్ల ముందు